నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ముందస్తుగా ఇచ్చే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సకాలంలో ఈ టీకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోగలుగుతాం. బాల్యంలో వచ్చే కొన్ని ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి టీకా మందులు పిల్లలను రక్షిస్తాయి. వ్యాధి రాకముందు తీసుకుంటేనే టీకాలు పనిచేస్తాయి. ఈ టీకాల పట్ల అవగాహన పెంచుతూ నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ మీ ముందుకొస్తుంది. టీకా మందులు తీసుకోకపోతే పిల్లలు మీజిల్స్, కోరింత దగ్గు, ఇంకా ప్రాణాలు తీసే ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులకు గురై ప్రాణాలతో బయటపడిన పిల్లలు బలహీనంగా మారి సరిగ్గా పెరగరు లేదా శాశ్వత అంగవైకల్యానికి గురవుతారు. ఆ తర్వాత పోషణ లోపానికి గురై లేదా ఇతర అనారోగ్యం కారణంగా చనిపోయే ప్రమాదం ఉంది. హెపటైటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఇప్పుడు టీకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఏటా 17 లక్షల మంది పిల్లలు తగిన టీకాలు వేయించుకోకపోవడం వలన చనిపోతున్నారు. రోగనిరోధక టీకాలు ఉన్నప్పటికీ సమాచారం తెలియకనో తెలిసినా పాటించకపోవడం వలనో ఇలా జరుగుతుంది. వ్యాక్సిన్లు తీసుకున్న పిల్లలు మాత్రం రక్షణ పొందుతున్నారు. తల్లిదండ్రులందరూ తమ శిశువుకు ఏ రకాల టీకాలు ఇవ్వాలి, వాటిని ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎన్నిసార్లు ఇవ్వాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండడం చాలా అవసరం. బిడ్డ అనారోగ్యంతో లేదా అంగవైకల్యంతో ఉన్నా టీకాలు ఇప్పించడం చాలా సురక్షితం. పైగా అవి చాలా అత్యవసరంగా చేయించాలన్న సంగతి కూడా గ్రహించాలి. ప్రతి శిశువుకి మొదటి ఏడాదిలో వరుసగా టీకా మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తట్టు వ్యాధి నుంచి రక్షణకు టీకాలు చేయించాలి. పిల్లలు పుట్టిన వెంటనే టీకాల ప్రక్రియ మొదలవుతుంది. మొదటి ఏడాదిలోనే ఎక్కువ టీకాలు మొదలవుతాయి. మనకి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ చూసుకుంటే కనుక 2 రకాలుగా ఉంటాయి యూజువల్గా మనకి. దీంట్లో ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు, ఇంకొకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ అంటే స్వతహాగా అంటే పుట్టినప్పుడు వెంటనే మనలో ఉండేదన్నమాట. అంటే తల్లి నుంచి సంక్రమించేది కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ కాకుండానే బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు అనమాట. ఇంకొకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే కనుక పాపాయి జన్మించిన తర్వాత ఒక 4 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఎప్పుడైతే తల్లి నుంచి వచ్చినటువంటి ఇమ్యూనిటీ పవర్, ఆ యాంటీబాడీస్, ఐజీజీ అనేటువంటి యాంటీబాడీస్ ఏమవుతాయంటే డెలివరీ టైంలోనే తల్లి నుంచి పాపాయికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అంబలికల్ కార్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టు. ఆ ఇమ్యూనిటీ పవర్ ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ 3 నుంచి 4 నెలల వరకు ప్రొటెక్ట్ చేస్తాయి. దాని తర్వాత ఏమవుతుందనంటే పాపాయి న్యాచురల్ ఇన్ఫెక్షన్స్కి గాలి ద్వారా కానీ ఆహారం ద్వారా నీటి ద్వారా సోకితే కనుక ఇన్ఫెక్షన్స్, వాటికి అగెనెస్ట్గా బాడీలో యాంటీబాడీస్, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి తద్వారా వచ్చే ఇమ్యూనిటీని మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. రోగ నిరోధక శక్తి అనేటువంటిది మన చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఈ 2 కూడా రోగ నిరోధక శక్తి మీద పనిచేస్తాయి. సో పేరెంట్స్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ కేవలం బయట నుంచి ఇన్ఫెక్షన్ ద్వారా మాత్రమే డెవలప్ అవుతుంది కాబట్టి న్యాచురల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనం ఇన్ఫెక్షన్ మొత్తం కాకుండా ఇన్ఫెక్షన్కి కారణమయ్యేటువంటి క్రిమిని కానీ యాంటీజెన్ని కానీ తక్కువ మోతాదులో ఎక్కించడం ద్వారా బాడీ దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. రెస్పాండ్ అయ్యి ఆల్రెడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి రెడీగా ఉంటుంది. న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఈ వ్యాక్సినేషన్ టీకా ద్వారా ఆల్రెడీ బాడీలో డెవలప్ అయిన యాంటీబాడీస్ ఫైట్ చేసి తద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కాకుండా ఆపేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ బిహైండ్ మన ఇమ్యూనిటీ టైప్స్. అదే రకంగా వ్యాక్సినేషన్ వల్ల ఇమ్యూనిటీ ఏ రకంగా వస్తుంది అనేది అవగాహన. పిల్లలు శిశువుగా ఉన్న దశలోనే టీకా మందులు తీసుకోవాలి. కొంతమంది టీకాలు పూర్తిగా వాడకపోవడం వలన వాటి ఫలితాన్ని పొందలేకపోతున్నారు. శిశువులకు టీకా మందులను పూర్తి సంఖ్యలో ఇప్పించాలి, లేకపోతే అవి పనిచేయవు. ఏదైనా కారణం చేత శిశువుకు తొలి ఏడాదిలో వరుసగా అన్ని టీకాలను పూర్తి సంఖ్యలో ఇవ్వలేకపోతే వీలైనంత త్వరగా ఆ శిశువుకు వెంటనే ఆ టీకాలను పూర్తిగా ఇప్పించడం చాలా ముఖ్యం. వ్యాక్సిన్ ద్వారా లభించే రక్షణను ఈ షాట్స్ రెట్టింపు చేస్తాయి. పిల్లలు పుట్టినప్పుడు BCG, పోలియో, కొన్ని దేశాల్లో హెపటైటిస్ B టీకాలు ఇస్తారు. 6, 10, 14 వారాల వయసులో DPT, పోలియో టీకాలిస్తారు. 9 నెలల వయసులో తట్టు, గవదబిళ్ళలు, రుబెల్లా లాంటి వ్యాధులకు టీకాలు ఇవ్వడం పరిపాటి.
సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇంద్రధనుష్ అనేది నడుస్తుంది అనమాట, ఎన్ఐపి అనేది. దాంట్లో పార్ట్గా మనకి దగ్గరగా 10 నుంచి 15 వ్యాధుల వరకు కూడా ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి టీకాలు ఉన్నాయి. ప్రైవేట్లో అంటే గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్ బాడీస్లో చూసుకున్నట్లయితే కనుక ఇంకొక 6 నుంచి 7 యాడ్ అవుతాయి లిస్ట్. ఒక 20 to 24 ఇన్ఫెక్షన్స్ వరకు కూడా మనకు టీకాలు అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. సో ఏ టీకా ఇస్తే ఎటువంటి రక్షణ వస్తుందని మనం చూసుకున్నట్లయితే యూజువలీ 2 రకాలు ఉంటుంది దీంట్లో కూడా టీకాల్లో. సింగిల్ డోస్ ఒకటి, మల్టిపుల్ డోస్ ఒకటి అంటారు అనమాట. సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ అంటే 1 లేదా 2 టీకాలు తీసుకుంటే కనుక లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. మల్టిపుల్ డోసెస్ టీకాలు అనేటువంటివి మనకి 3 లేదా అంతకంటే పైగా, అంటే ఓవర్ స్పాన్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో, లేదు 5 ఏళ్ళు వచ్చేసరికి 3 లేదా 4 అంతకంటే ఎక్కువ టీకాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానివల్ల వచ్చే ఇమ్యూనిటీ తొందరగా తగ్గిపోతుంది అనమాట. సో రిపీటెడ్గా బూస్టర్ డోసెస్ అనేటువంటి అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ వేటికి సింగిల్ డోసెస్ అవసరం అవుతుంది, వేటికి మల్టిపుల్ డోసెస్ అవసరం చూసుకోవాలి. కొన్ని కంపల్సరీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి, అంటే ఆప్షన్స్ ఉండవు అనమాట, తప్పనిసరిగా వేయించాల్సిందే. చాలా హానికరమైనది, ఉదాహరణకు పోలియో లాంటిది, సో తప్పనిసరిగా వేయించాలి. మెదడు వాపుకు సంబంధించిన టీకా తప్పనిసరి వేయించాలి. ఇన్ఫ్లుయెన్జా టీకా, ఫ్లూ టీకానే తీసుకోండి. ఈ కోవిడ్ సీజన్లో పిల్లలకి చాలామంది కూడా ప్రమోట్ చేసి అడ్వకేట్స్ చేసామన్నమాట, చాలామంది పిల్లలకి, పీడియాట్రిషియన్స్ అందరూ కూడా. ఎందుకంటే దానివల్ల ఫ్లూ ఛాన్సెస్ తగ్గుతుంది, అదే రకంగా కొంచెం క్రాస్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కోవిడ్ నుంచి అని పిల్లల్లో. మనకి యూఎస్ నుంచి స్టడీస్ వచ్చాయి కాబట్టి అలాంటి వ్యాక్సిన్స్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనమాట. పేరెంట్స్కి చెప్తాము మనము దీనివల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయని, పేరెంట్స్ ఆలోచన చేసుకొని ఆ టీకాలను. సో కంపల్సరీ వ్యాక్సినేషన్స్, మ్యాండేటరీ వ్యాక్సినేషన్స్, ఆప్షనల్ వ్యాక్సినేషన్స్ 2 రకాలుగా ఉంటాయనేది పేరెంట్స్ గ్రహించాలి. టీకాలు తీసుకోకపోతే పిల్లలు మీజిల్స్, కోరింత దగ్గు లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధులకు గురై ప్రాణాలతో బయటపడిన పిల్లలు కూడా బలహీనంగా మారి సరిగ్గా పెరగరు లేదా శాశ్వత అంగవైకల్యానికి గురవుతారు. పిల్లల్లో 3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం, శరీరంపై దద్దుర్లు, దగ్గు, ముక్కులో నుంచి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రబడ్డం మొదలైన లక్షణాలు కనబడితే అది తట్టు వ్యాధి అయి ఉంటుంది. కాలు, చెయ్యి వేలాడినట్లు ఉండడం, కదలిక కష్టం కావడం పోలియో వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధికి గురైన ప్రతి 200 మంది పిల్లల్లో ఒకరు జీవితాంతం అంగవైకల్యానికి గురవుతారు. అందుకే పోలియో రాకుండా పిల్లలందరికీ టీకాలివ్వాలి. చర్మం మీద పొక్కులు లేచి జుగుప్సాకరంగా మార్చే టెట్నస్ బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే టీకా అవసరం. శిశువుకు 6 వారాల వయసున్నప్పుడు డిపిటి అవసరం. ఇది టెట్నస్ వ్యాధికి వ్యతిరేకంగా శిశువుకు రక్షణను కొనసాగిస్తుంది. పుట్టిన వెంటనే 3 టీకాలు ఇచ్చేస్తాం. ఒకటి బీసీజీ టీకా, ట్యూబర్క్లోసిస్, టీబీకి సంబంధించింది, భుజం మీద, ఎడం భుజం మీద ఇస్తాం. చాలా మందికి మనం చూస్తూనే ఉంటాం, మచ్చలాగా ఉంటుంది. అదే సమయంలో మనం హెపటైటిస్ బి అనే టీకా కూడా ఇస్తాము, కామర్లకు సంబంధించిన టీకా. ఓరల్ పోలియో, ఈ 3 డెలివరీ అయినప్పుడు ఇస్తాం. డెలివరీ అయిన తర్వాత ప్రైమరీ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అని ఉంటుంది, అంటే 1.5, 2.5, 3.5 నెలలు, 6, 10, 14 వారాల వయసులో డిటిపి అంటే డిప్తీరియాకి సంబంధించింది, టెటనస్ సంబంధించినటువంటి, పర్టుసిస్ ఇది, అదే రకంగా హిబ్ బ్రెయిన్ ఫీవర్కి సంబంధించింది, నిమోకోకల్ వ్యాక్సిన్ నిమోనియాకి సంబంధించినటువంటి, రోటా వైరస్ విరోచనాలకి సంబంధించినటువంటి వ్యాక్సిన్. ఈ 6 వ్యాక్సిన్స్ కూడా 6, 10, 14 వారాల్లో పిల్లలకి ఇస్తారు. దీని తర్వాత 6వ నెల 7వ నెలలో ఫ్లూ టీకా ఇస్తారు. 9 నెలలు వచ్చేసరికి మనకి ఇప్పుడు కొత్తగా ఎంఎంఆర్ అంటే తట్టు రుబెల్లాకు సంబంధించిన మీజిల్స్, మమ్స్, రుబెల్లాతో పాటుగా ఎంసీవీ మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా చెప్తూ ఉన్నారు. సంవత్సరం వయసు రాగానే హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ టీకా ఇస్తాము. 15 నెలలకి చికెన్ పాక్స్, వ్యారిసెల్లా అంటారు, చికెన్ పాక్స్ సంబంధించినటువంటి వ్యాక్సిన్. అదే రకంగా ఫస్ట్ 1 ఇయర్లో వేసినటువంటి బూస్టర్ వ్యాక్సినేషన్స్, డిటిపి కావచ్చు, ఐపీవి పోలియోకి సంబంధించిన బూస్టర్ కావచ్చు, హెపటైటిస్ ఏకి సంబంధించిన బూస్టర్లు ఉంటాయి. సో చూచాయిగా ఫస్ట్ 2 ఇయర్స్లో ఈ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. దీని తర్వాత మనకి ఆప్షనల్ వ్యాక్సినేషన్ చూసుకున్నట్లయితే కనుక ఫ్లూ అనేది ఒక ఆప్షనల్ వ్యాక్సినేషన్ ఉంటుంది. ఇంకొక వ్యాక్సినేషన్ మనకి కలరా వ్యాక్సినేషన్ మన కంట్రీలో లేదు, కానీ అదొక టైప్ ఆఫ్ ఆప్షనల్ వ్యాక్సినేషన్ ఉంటుంది. సో యూజువల్గా పేరెంట్స్ ఎప్పుడైనా సరే అంగన్వాడీ సెంటర్లో కావచ్చు, గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే కనుక పీడియాట్రిషియన్స్ దగ్గర ఆ టీకా పట్టికను చూసుకొని పిల్లలకి పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్స్ వేయించారా లేదా అని చూసుకోవాలి. చాలామంది పేరెంట్స్ ఒక్కొక్కసారి తెలియకపోవడం వల్ల కొన్ని టీకాలు మిస్ అయిపోయి, మా వాడికి 3 ఏళ్ళు వచ్చేసింది, 4 ఏళ్ళు వచ్చింది, అక్కడ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో సంవత్సరానికి ఇవ్వాలి, 2 సంవత్సరాలకి ఇవ్వాలంటే అప్పుడు మాత్రమే ఇవ్వాలి, ఆ తర్వాత ఇవ్వకూడదని కాదు. దట్ ఈస్ ద మినిమం ఏజ్. కరెక్ట్ ఏజ్లో అయితే అది చేయాలి. ఒకవేళ అప్పుడు మిస్ అయితే కనుక తప్పనిసరిగా 10 ఏళ్ళ లోపల పిల్లలందరూ కూడా ఈ టీకా పట్టికలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్స్ పీడియాట్రిషియన్ కానీ, అంగన్వాడీ సెంటర్స్లో ఆశా హెల్త్ కేర్ వర్కర్స్ కానీ సంప్రదించి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు అనేక ప్రాణాంతక వ్యాధులుగా పేరుపడినవి కూడా టీకాల సాయంతో నివారించే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
చిన్నపిల్లలకు సకాలంలో టీకాలు వేయడం ద్వారా రకరకాల వ్యాధుల్ని అడ్డుకోగలిగే వీలున్నా ఇప్పటికీ చాలా మందిలో అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం లాంటి కారణాల వలన నివారించగలిగే వ్యాధులు కూడా వస్తున్నాయి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు అన్ని రకాల టీకాలు ఇప్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలకు పాలే ప్రధాన ఆహారం, కానీ ఆ పాలు వాంతి చేసుకోవడం కూడా సహజం. కానీ ఆ పరిస్థితి మరీ మితిమీరిపోయి పాలు ఏమాత్రము లోపలికి పోకపోతే పాలు సరిపడ్డం లేదంటారు. పెద్దవాళ్లలోనూ కొంతమందికి ఈ పాలు సరిపడకపోవడం అనే లక్షణం ఉన్నా పిల్లలు పాల మీదనే గడిపే సమయంలో ఇది ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇదొక తీవ్రమైన వ్యాధి కాకపోయినా దీని లక్షణాలు సమస్యలకు దారితీస్తాయి. పాలల్లో ఉండే లాక్టోజ్ అనే చక్కెర రూపాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోలేకపోవడమే ఈ పాలు సరిపడకపోవడం అనే సమస్య. దీనివల్ల పాలు తాగినా, పాల ఉత్పత్తులు తిన్నా డయేరియా, గ్యాస్, పొట్ట ఉబ్బడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, కృష్ణకుమారి గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకు 15 నెలలు, బాగానే నడుస్తుంది. కానీ ఎక్కువగా మునికాల మీద నడవడం, కాస్త వేగంగా అడుగులేసినప్పుడు కూడా అదే పనిగా మునికాల మీదనే ఉండడం నాకు చూడ్డానికి ఇబ్బందిగా ఉంది. పెరిగాక కూడా ఈ సమస్య ఉంటుందా? ఇప్పుడే నడక తీరు మార్చడానికి ఏమైనా చెయ్యాలా అని అడుగుతున్నారు. కృష్ణకుమారి గారు, ఇది మునికాళ్ళ మీద నడిచే సమస్య అనేది చాలా సాధారణంగా చూసే ఒక ఇష్యూ. సాధారణంగా మీరు చూసారంటే 9 నెలల నుండి 18 నెలల వరకు పిల్లలు ఈ వ్యవధిలో ఎప్పుడైనా కూడా వాళ్ళ నడక అనేది ఆరంభించవచ్చు. నడక స్టార్ట్ అయినప్పుడు ఎంటైర్ బాడీ వెయిట్ అనేది మోకాళ్ళ మీద పడుతుంది లేదా యాంకిల్ జాయింట్స్ మీద పడుతుంది. కాబట్టి ఆ వాకింగ్ అనేది ఒక మేజర్ మైల్ స్టోన్ పిల్లల్లో. సో అలా జరిగినప్పుడు వాళ్ళకి ఇనీషియల్గా ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ పేరెంట్స్. ఎందుకంటే భయపడుతూ ఉంటారు, అంటే పడినప్పుడు దెబ్బ తగులుతుందనే భయం చాలా విపరీతంగా పిల్లల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. చాలా కామన్ ఫీచర్ ఇది. సో ఆ నడక అనే మైల్ స్టోన్ వచ్చినప్పుడు కొంచెం తడబడడం కానివ్వండి, మునికాల మీద నడవడం కానీ గమనిస్తూ ఉంటాం. దీన్ని మనము మెడికల్ టర్మినాలజీ టిప్ టో వాకింగ్ అని అంటూ ఉంటాం. అంటే టోస్ మీద నడుస్తూ ఉంటారు లేదా కింద బాల్ ఉంటుంది కదా దాని మీద నడుస్తూ ఉంటారు. సో సాధారణంగా ఈ సమస్య మనము సంవత్సరం నుండి సంవత్సరంన్నర వయసులో ఉన్న పిల్లల్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. పెరుగుతున్నప్పుడు ఆటోమేటికలీ ఈ సమస్య అనేది తగ్గుతూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ పేరెంట్స్, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడము, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. అంటే చెయ్యొచ్చు అంటే చిన్న చిన్న మైల్ స్టోన్స్ వాళ్ళు చేసినప్పుడు చప్పట్లు కొట్టడము, పిల్లలకి ధైర్యాన్ని అందిస్తే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఆ నార్మల్సీ అనేది వాకింగ్లో ఏర్పడుతుంది. కొంతమంది పిల్లల్లో అంటే బియాండ్ టాడ్లర్ ఏజ్ అంటాం. టాడ్లర్ ఏజ్ అంటే ఏంటి? 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని మనం టాడ్లర్స్ అని అంటూ ఉంటాం. ఆ వయసు దాటిన తర్వాత కూడా ఇటువంటి నడక ఉన్న పిల్లల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం గమనించి పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కండరాల్లో స్టిఫ్నెస్ చాలా వస్తుంది, మసిల్ స్టిఫ్నెస్ అని అంటూ ఉంటాం. అది పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యల వల్ల ఏర్పడే ఒక ప్రాబ్లం. సో అటువంటిది ఏమైనా ఉందా అని గమనించడము, లేదా కాల్షియం కానివ్వండి, వైటమిన్ డి లోపం ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కామన్ ఇష్యూ. పిల్లలు పెరుగుతున్నప్పుడు ఈ మునికాళ్ళ మీద నడిచే ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ప్రియాంక గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 8 నెలలు. జ్వరం వచ్చినప్పుడు తీవ్రత తెలియాలని ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ వాడుతున్నాను. కానీ మెడ మీద ఒక రకంగానూ, నుదిటి మీద ఒక రకంగానూ జ్వరం తీవ్రత కనబడుతుంది. ఏది ఖచ్చితమని అనుకోవాలి? అలా తేడా ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. ప్రియాంక గారు, జనరల్గా ఈ థర్మామీటర్స్లో మీరు చూసారంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ అనేది మనం చూస్తున్నాం. అంటే పోస్ట్ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాతనే చాలామంది అంటే కాంటాక్ట్ లేకుండా ఉండడానికి యూజ్ చేసే థర్మామీటర్ని మనము ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అని అంటూ ఉంటాం. బట్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ జనరలీ పబ్లిక్ ప్లేసెస్లో, అంటే విపరీతమైన క్రౌడ్ వస్తుంది, ప్రతి వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేయడం ఇబ్బంది అవుతుంది అనే ఒక సిచ్యువేషన్లోనే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ వాడాలి. లేదా ఎక్స్పర్టీస్, అంటే దాన్ని ఎలా యూస్ చేయాలి అని తెలిసిన వాళ్ళు వాడితేనే దానికి కరెక్ట్గా మనకి రిజల్ట్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే బయట ఫ్యాక్టర్స్ వల్ల దాని మీద ఒక ప్రభావం ఉండి టెంపరేచర్ అబ్నార్మల్గా లేదా నార్మల్ టెంపరేచర్ కన్నా లోవర్ లేదా హై చూపించడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే రూమ్లో కూలర్ ఎన్వైర్న్మెంట్, ఫ్యాన్ కింద ఉన్నప్పుడు, ఏసీ కింద ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ అనేది కరెక్ట్ టెంపరేచర్ అనేది డిటెక్ట్ చేయదన్నమాట. సో ఆ డిస్టెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
బట్ ఇన్ జనరల్ మీరు ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ యూజ్ చేయాలంటే ఈ భాగాన్ని మనం టెంపుల్ అని అంటూ ఉంటాం. అక్కడ నుండి ఒక 4 సెంటీమీటర్స్ లేదా 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టి మెజర్ చేస్తే కరెక్ట్గా మనకి థర్మోమీటర్, ఆ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ ఒక టెంపరేచర్ కరెక్ట్గా మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఒక గన్ యూసేజ్ అనుకోండి, గన్ ఎలా ఇక్కడైతే వాడతారో అలా థర్మోమీటర్ని ప్రెస్ చేస్తే ఇక్కడ నుండి 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో అట్ ద సేమ్ టైం చల్లగాలి లేకుండా మనం చూస్తూ ఉండాలన్నమాట. సో అవన్నీ ఉంటే కూడా టెంపరేచర్ అనేది ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. లేదు దీనివల్ల మనకి పిల్లవాడు ముట్టుకోవడానికి చాలా వేడిగా ఉన్నాడు బట్ థర్మోమీటర్ కరెక్ట్గా డిటెక్ట్ చేయలేదన్నప్పుడు దీన్ని క్రాస్ చెక్ చేయడానికి డిజిటల్ థర్మోమీటర్ వాడడం చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్గా ఆర్మ్ పిట్ కింద థర్మోమీటర్ పెట్టి, ఆ డిజిటల్ థర్మోమీటర్ కాబట్టి మనకు ఒక బీప్ వస్తుంది. ఆ బీప్లో కనుక 100 degrees Fahrenheit కన్నా ఎక్కువ ఉంది అని వస్తే అది మనం ఫీవర్గా కన్సిడర్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇన్ఫ్రారెడ్ వాడినప్పుడు ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాలు తాగినా, పాల ఉత్పత్తులు తిన్నా అరగంట మొదలుకొని 2 గంటల్లోనే అది సరిపడని లక్షణాలు కనబడతాయి. ప్రధానంగా డయేరియా, వికారం, వాంతులు, కడుపు ఉబ్బడం, గ్యాస్, పొట్టనొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య 3 రకాలుగా ఉంటుంది. మొదటిది పూర్తిగా పాల మీద ఆధారపడే చిన్నపిల్లల్లో కనబడుతుంది. పాల ద్వారా మాత్రమే పోషకాలు అందుకుంటారు కాబట్టి ఈ సమస్య తీవ్రత పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో రకం సమస్య ప్రధానంగా లాక్టోజ్ ఉత్పత్తి తగ్గడం వలన వస్తుంది. చిన్న పేగు గాయం కావడమో, ఏదైనా సర్జరీ జరగడమో కారణంగా లాక్టోజ్ ఉత్పత్తి తగ్గవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే పాలు సరిపడే పరిస్థితి రావచ్చు. ఇది జన్యుపరంగా సంక్రమిస్తుంది. డాక్టర్ గారు, కనకలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకి ఇప్పుడు 9 నెలలు. 15 రోజుల కిందటే నా పాలకు తోడు ఆహారం కూడా ఇవ్వడం మొదలుపెట్టా. కానీ అప్పటి నుంచి విరేచన సరిగ్గా అవ్వడం లేదు. అలవాటు పడేదాకా అలాగే ఉంటుందా లేదా? ఇదేమైనా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పెద్ద సమస్య అని అడుగుతున్నారు. కనకలక్ష్మి గారు, మీ బాబు ఆల్రెడీ 9 months అంటున్నారు. మామూలుగా ఈ ఘనాహారం అనేది 6 నెలలు నిండిన తర్వాత మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ ఘనాహారం అంటే నాట్ ఓన్లీ సాలిడ్ ఫుడ్ ఒకటే కాదు, చాలామంది తెలియక ఎక్కువ పెడితే బాగా బలంగా తయారవుతారనుకొని ఏదైతే మీరు ఉగ్గు పొడి కానీ లేదా సెర్లాక్ కానీ సీరియల్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గట్టిగా కలుపుకుంటూ ఉంటారు, ఎక్కువ పౌడర్ వేసి. దాన్ని కొంచెం సరైన పల్చగైన విధానంగా కలిపి వాళ్ళకు మింగడానికి అనుకూలంగా ఉండేటట్టు తయారు చేయాలి. ఈ ఘనాహారంలో ఒక బియ్యము, పప్పులతో చేసిన పొడే కాకుండా మనం రకరకాలైన పండ్లు, దెన్ కాయగూరలు అన్నీ కూడా కలిపి మనం కిచిడి వెరైటీలో కనుక చేశారనుకోండి గట్టిగా మోషన్ అవ్వదు. కాన్స్టిపేషన్ అనేది ఎప్పుడైతే మనం ఆహార పదార్థంలో నీటి మోతాదు తక్కువ ఉన్నా లేదా పీచు పదార్థం తక్కువ ఉన్నా అవుతుంది. అంతేగాని ఓన్లీ సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కాదు. ఒకవేళ 15 రోజులు చాలా చిన్న టైము, 2-3 నెలల తర్వాత కూడా ఇదే రకంగా తనకు సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏదైతే మోషన్ ఇబ్బంది మొదలైందో అది ఎట్లానే కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ఏదైనా వేరే ఇతర కారణాలు లైక్ అరుగుదల ప్రాబ్లం ఉందా, మనం పెట్టే తిండి పదార్థంలో ఏదైనా బాబుకు సరిపోని పదార్థం లైక్ ఇప్పుడు మనం కొన్నిసార్లు వీట్ అలర్జీ వస్తుంది, లేకపోతే కనుక ఫ్రూట్ అలర్జీ వస్తుంది. ఇవేమైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్టర్డ్ బవల్ అంటాం. ఏదైతే సాధారణంగా అరుగుదల అయిపోయి మోషన్ అవుతుందో అది కాకుండా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అంతేకాని దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. డాక్టర్ గారు, భార్గవి గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకు 7 ఏళ్లు నిండింది, కానీ ఇంతవరకు పళ్ళు రాలేదు. కింది చిగుళ్ళు 2-3 నెలలుగా తెల్లగా కనబడుతున్నాయే తప్ప పళ్ళు వస్తున్న ఆనవాళ్లు మాత్రం బయటికి కనపడడం లేదు. అలా బయటికి రాలేకపోవడానికి ఏదైనా కారణం ఉండి ఉంటుందా? ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. భార్గవి గారు, 1 ఏడాదికే అన్ని పళ్ళు రావాలని లేదు. నార్మల్గా అయితే 6 నెలల తర్వాత చిన్నగా చిగుళ్ళు షార్ప్ అవుతాయి, తర్వాత దురదలు వస్తాయి. 9 నెలల దగ్గర పడే టైంకి కింద వరుసలో పళ్ళు, పై వరుసలో ముందు పళ్ళు తయారవడం స్టార్ట్ అవుతుంది. ఇవి మామూలుగా మన ఫ్యామిలియల్ అంటాము. మన వంశంలో ఎట్లా అయితే వాళ్ళకి 2 ఏళ్ళకి వచ్చిందా లేదా 1.5 సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిందా దాన్ని బట్టి వస్తుంది అన్నమాట. ఈ మీ ఇద్దరిలో ఫాదర్ మదర్ ఎవరిలోనైనా కూడా లేటుగా పళ్ళు వచ్చాయనుకోండి, పిల్లలకు కూడా లేటుగా పళ్ళు బయటికి కనపడే అవకాశం ఉంటుంది. ఏదైతే షార్ప్గా అయిపోయి అవి బాగా చిగుర్లు గట్టిపడి తెల్లగా దాని మొదలులాగా కనపడుతున్నాయనుకోండి, మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ పళ్ళు బయటికి రాకపోతే ఆ టైంలో ఒకసారి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఆ పంటికి ఎక్స్రే అనేది తీస్తారు. దాని రూట్
లోపల యాక్చువల్గా పాలపళ్ళు తయారయ్యాయా లేదా, అసలు అయ్యే కారణాలు ఏదైనా ఉండి కొన్ని జబ్బులు ఉంటాయి దాంట్లో అసలు పళ్ళు తయారయ్యనే కావన్నమాట. సో అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకొని తర్వాత కావాల్సిన ఇది చేయొచ్చు. ఈ లోపల ఏం చేయాలి, 1 సంవత్సరం వచ్చింది కాబట్టి మనము ఏదైనా నమిలేటట్టు పదార్థాలు ఇస్తూ ఉండాలి. సో దట్ అది గమ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఏదైనా పైన చిగురు అడ్డం వచ్చి పళ్ళు రాలేకుండా ఉండే పరిస్థితి ఉంటే ఆ పళ్ళు కొంచెం చిగురు తొలగి మనకు తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో పాలు సరిపడని సమస్య ఏర్పడినప్పుడు అప్పటికప్పుడు లాక్టోస్ ఉత్పత్తిని పెంచి ఆ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ దాని వలన కలిగే అసౌకర్యాన్ని మాత్రం చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. ఒకేసారి ఎక్కువ పాలు తాగడం లేదా పాల ఉత్పత్తులు తినడం మానేసి కొద్ది కొద్దిగా మాత్రమే పాలు ఇవ్వడం ఒక పరిష్కార మార్గం. పాలు, పాల పదార్థాలు అసలు ఇవ్వకపోవడమా, తక్కువ మోతాదులో ఇవ్వడమా అనేది నిర్ణయించుకోవాలి. పాలు ఇవ్వడం మానేయడం వలన కాల్షియం అందదని భయపడే వాళ్ళు కాల్షియం లభ్యమయ్యే ఇతర ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో లాక్టోస్ రహిత ఉత్పత్తులు దొరుకుతున్నాయి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.